నమస్కారం. మన్నెంల న్యూస్ వార్తలకు స్వాగతం. పర్యాటక రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల భద్రత ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఏ చిన్న అజాగ్రత్త జరిగినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో పోలీసు యంత్రాంగం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. రంపచోడవరం ఎస్డిపిఓ అష్రఫ్ అలీ నేడు దేవీపట్నం పడవరేవు వద్ద పర్యాటకుల బోట్లను స్వయంగా పరిశీలించారు. మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదం పర్యాటక రంగంలో కలకలం రేపిన తరుణంలో ఇక్కడ అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఎస్డిపిఓ యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బోట్లలో ఉండాల్సిన లైఫ్ జాకెట్లు, రక్షణ కవచాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం బోటు యజమానులు మరియు డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. పర్యాటకుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ప్రతి ఒక్క పర్యాటకుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే బోట్లలో ఆల్కహాల్ను ఏమాత్రం ప్రోత్సహించకూడదని, తాగి బోట్లు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా స్వయంగా బోట్లో ప్రయాణించి ట్రయల్ రన్ నిర్వహించారు. బోటు సామర్థ్యం, ఇంజిన్ కండిషన్ మరియు అత్యవసర సమయంలో స్పందించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం బోట్లకు సంబంధించిన లైసెన్సులు, ఇన్సూరెన్స్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమం అంతటా ఎస్డిపిఓ వెంట సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ షరీఫ్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు. నిబంధనలు పాటించిన బోట్లను అనుమతించేది లేదని అధికారులు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. నమస్కారం అండి. ఇవాళ పోలవరం జిల్లా ఎస్పీ గారు అమిత్ బర్దా సార్ గారి ఆదేశాలకు అనుకూలంగా నేను, మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఈ గారితో పాటు ఇక్కడ పోచమ్మగండి బోటింగ్ పైన రావడం జరిగింది. సో మనందరికి తెలిసిందే, నిన్న మధ్యప్రదేశ్లో కూడా జబల్పూర్లో బోట్ ఇన్సిడెంట్ అయింది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ బోట్ పాయింటింగ్ వచ్చేసి అన్ని బోట్స్ యజమానులతో కలవడం జరిగింది. అన్ని బోట్స్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. ప్రతి బోట్లో బయోయిన్స్, లైఫ్ జాకెట్స్, వాటర్ బాయ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి వెరిఫై చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ బోట్ యజమానులు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు సెస్ కడుతున్నారు, బట్ దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్స్ అనేవి లేవు అనేసి దీన్ని కూడా మేము మా హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా బోట్ యజమానులందరితో చెప్పడం జరిగింది. ఏంటి అంటే పర్టికులర్గా ఆల్కహాల్ కానీ ఇటువంటిది పొరపాటును కూడా అలో చేయకండి అని చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ని ఎలా అంటే టూరిస్ట్ వచ్చినప్పుడు బోట్లో ఎలా అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవైపుకి వాళ్తున్నారు, అలా ఇలా ఏమైనా జరిగి అలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంటిన్యూస్గా బోట్ యజమానులు వాళ్ళకి క్రూ గైడ్తో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. చూశారుగా, పర్యాటకుల క్షేమమే ధ్యేయంగా పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతైనా అభినందనీయం. పర్యాటకులు కూడా పోలీసులకు సహకరించి భద్రతా నియమాలు పాటిస్తూ తమ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవాలని మన్నెంల న్యూస్ కోరుతోంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్నెంల న్యూస్. ధన్యవాదాలు.